బ్రేకింగ్ న్యూస్ వైజాగ్ సిటీలో డ్రగ్స్ దయ్యం విలయ తాండవం చేస్తుందా? సోషల్ మీడియా సెలబ్రిటీ శరత్ నల్లా చేసిన ఒక్క వీడియో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. తన స్నేహితుడు డ్రగ్స్ కు బలైపోయాడు అంటూ శరత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు విశాఖ పోలీసులు ఉలిక్కి పడేలా చేశాయి. అసలు ఆ మరణం ఎక్కడ జరిగింది? ఇది కేవలం సహజ మరణమా, నిజంగానే డ్రగ్స్ వల్ల బలైపోయాడా అనేది తెలియాల్సి ఉంది. తన మిత్రుడిని కోల్పోయిన ఆవేదనలో శరత్ బయట పెట్టిన నిజాలు ఇప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టిస్తున్నాయి. శరత్ నల్లా వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. పార్టీ ఆర్గనైజ్ చేసింది ఎవరు, డ్రగ్స్ తెచ్చింది ఎవరు అనే కోణంలో ఎంక్వైరీ మొదలు పెట్టనున్నారు. ఈ డ్రగ్ నెట్వర్క్ వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలు ఎవరు, విచారణలో తేలాల్సిన భయంకరమైన నిజాలు మరెన్నో తేలే అవకాశం ఉంది. అసలు ఇంతకీ శరత్ నల్లా ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 30-35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యాయి. అంటే దానికి అలవాటు ఉందో నాకు తెలియదు. బహుశా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు అది. తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంచెంసేపు పడుకొని తను రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు. అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయాడు. స్పాట్లో చనిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలామంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను ఇది. లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. ఈ విధంగా శరత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైజాగ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, ప్రస్తుతం వైజాగ్ సిటీలో డ్రగ్స్ దయ్యం విలయ తాండవం చేస్తుందని అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూస్తుంటాయి. అయితే పార్టీలో ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శరత్ నల్లా విడుదల చేసినటువంటి ఒక వీడియో తన ఆవేదనని, తను కోల్పోయినటువంటి తన స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ చేసినటువంటి వీడియో. కానీ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక సంచలనానికి దారి తీస్తుంది అనేది బహుశా శరత్ నల్లా కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందరినీ నవ్వించి తన వీడియోస్తో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే శరత్ నల్లా తన స్నేహితుడిని కోల్పోయిన బాధలో, ఎందుకంటే కొన్ని నెలల క్రితం నా స్నేహితుడిని కోల్పోయాను, అయితే నాకు 2 రోజుల క్రితమే తెలిసింది ఈ విషయం. తను చనిపోయినటువంటి దానికి ముఖ్యంగా డ్రగ్స్ తీసుకోవడం వల్లే. ఒక పార్టీ జరిగింది, ఆ పార్టీకి వెళ్ళినటువంటి నా స్నేహితుడు అక్కడ డ్రగ్స్ తీసుకున్నాడు. అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకున్న తర్వాత తన ఇంటికి రాలేకపోయాడు. తన స్నేహితులు అతను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. నిద్రపోయిన తర్వాత తెల్లవారు లేచి తన రెగ్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినటువంటిది అయితే ఉంది. కానీ కట్ చేస్తే తన స్నేహితుడు డ్రగ్స్ ఓవర్ డోస్ అయిపోవడం వల్ల దాన్ని తట్టుకోలేక తన కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయాడని శరత్ నల్లా ఒక వీడియో చేశారు. ఎవరు దయచేసి ఈ డ్రగ్స్ను వాడొద్దు, ఈ డ్రగ్స్ వాడకం వల్ల ఖచ్చితంగా ఇట్లాంటి చనిపోతారు, మీ స్నేహితులు ఎవరన్నా వాడితే కనుక వాళ్ళకి వెంటనే చెప్పండి, సే నో టు డ్రగ్స్ అని శరత్ నల్లా ఒక వీడియో చేశారు. అతను అవేర్నెస్ కోసం చేసినా, మంచిగా చేసినా కూడా ఆ వీడియో చేసిన వీడియోలో చూస్తే తన స్నేహితుడిని కోల్పోయినటువంటి శరత్ నల్లా ఆ స్నేహితుడు ఎక్కడ వ్యక్తి అనేది దీనిలో మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు అలా మెన్షన్ చేయకపోవడం వల్ల విశాఖ పోలీసులకైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటిది అయితే ఉంది. నిన్నటి నుంచి శరత్ నల్లా వీడియో రిలీజ్ అయిన తర్వాత, ఎందుకంటే ప్రతిరోజు కొన్ని లక్షల మంది శరత్ నల్లా వీడియోస్ చూస్తూ ఉంటారు, పోలీసులకైతే ఈ వీడియో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ డ్రగ్స్ పార్టీ జరిగింది ముఖ్యంగా, ఎందుకంటే ఒక పార్టీలో నా స్నేహితుడు డ్రగ్స్ తీసుకున్నాడు, ఓవర్ డోస్ అయిందంటే ఓవర్ డోస్ అయ్యేంత ఆ డ్రగ్స్ని తీసుకునేంత పార్టీ విశాఖలో ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే శరత్
నల్లా ఆ స్నేహితులకి సంబంధించి అంటే శరత్ నల్లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తూ ఉంటారు, తన ఎంప్లాయీస్తో కూడా చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. అసలు విశాఖకు సంబంధించినటువంటి వ్యక్తేనా లేదా వేరే రాష్ట్రానికి వేరే ఆ సిటీకి సంబంధించిన వ్యక్తి అనేది ఇప్పుడు తెలియాల్సినటువంటిది అయితే ఉంది. అయితే దీనిపైన ఇప్పటి వరకు శరత్ నల్లా ఏ విధమైనటువంటి స్పందన లేదు. కానీ పోలీసులు మాత్రం దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తుకైతే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే విశాఖ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలనేది పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎక్కడా కూడా గంజాయి లాంటిది కూడా రాకుండా ఎక్కడికట్టగా కట్టుదిట్టమైనటువంటి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే ముఖ్యంగా డ్రగ్స్ ఎక్కడన్నా చిన్న లూప్ హోల్ దొరికినా కూడా వెంటనే అరెస్ట్ చేయడం, వాళ్ళని కౌన్సిలింగ్ పంపించి జైలుకు పంపిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇట్లాంటి తరుణంలో ప్రస్తుతం డ్రగ్స్ గురించి ఏ విధమైనటువంటి చర్చ లేనటువంటి సమయంలో శరత్ నల్లా విడుదల చేసినటువంటి ఒక వీడియోతో ఖచ్చితంగా విశాఖ సిటీలో డ్రగ్స్ అనేది కంటిన్యూగా రన్ అవుతుంది. ఆ పార్టీలు జరుగుతున్నాయి. అనేక చోట్ల ఈ పార్టీలకు వెళ్ళినటువంటి వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ గురై చనిపోయిన తన స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే కేవలం 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన స్నేహితుడిని కోల్పోయినటువంటి బాధలోనే శరత్ నల్లా ఈ వీడియో అయితే చేసినట్లుగా తెలుస్తుంది. కానీ దీనిలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. ఖచ్చితంగా చనిపోయినటువంటి తన స్నేహితుడు డ్రగ్స్ తీసుకోవడం వల్ల, ఆ డ్రగ్స్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల దాన్ని తన శరీరం దాని బాడీ అడాప్ట్ చేసుకోలేకపోవడం వల్లే తను కార్డియాక్ అరెస్ట్కి గురయ్యాడని చెప్పినటువంటిది అయితే ఉంది. మరి ఈ డ్రగ్స్ పార్టీ ఎక్కడ జరిగింది, ఈ డ్రగ్స్ పార్టీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, శరత్ నల్లా చేసినటువంటి ఈ వీడియోలో కీలకంగా ఈ అంశాల మీద పోలీసులు అయితే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అది విశాఖ నగరంలో అయితే ఇది ఒక పెద్ద సంచలనానికి దారితీసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే డ్రగ్స్ తీసుకుని తన స్నేహితుడు కార్డియాక్ అరెస్ట్కి గురై చనిపోయాడంటే, ఒక వ్యక్తి డ్రగ్స్ వల్ల అది ఓవర్ డోస్ అవ్వడం వల్ల చనిపోయాడంటే ఇది పెద్ద ఒక సంచలనమే అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి విశాఖ పోలీసులు కూడా దర్యాప్తు అయితే ప్రారంభించినటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా శరత్ నల్లాని దీని మీద వివరణ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు మీ వీడియోకి సంబంధించినటువంటి మీ స్నేహితుడు ఎక్కడ వ్యక్తి, ఎక్కడ చనిపోయినటువంటి వ్యక్తి అని ఆ విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంది. తన దగ్గర వివరాలు తీసుకుని ఇంకా ముందుగా దీన్ని పార్టీ నిర్వహించినటువంటి వాళ్ళు ఎవరు, ఈ పార్టీకి సంబంధించి ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తన స్నేహితుడు కొన్ని నెలల క్రితం అని చెప్తూనే ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో నాకు 2 రోజుల క్రితం తను చనిపోయినటువంటి ఆ విషయంలో డ్రగ్సే కీలకమైనటువంటిది, ఎవరు దయచేసి డ్రగ్స్ వాడొద్దు, మీ స్నేహితులు ఎవరన్నా వాడితే వాళ్ళకు కూడా చెప్పండి అని ఒక అవేర్నెస్ వీడియోలో చేసిన దానిలో భాగంగానే శరత్ నల్లా ఈ విషయాన్ని అయితే బయటపెట్టినటువంటిది అయితే ఉంది. ఇది ఇప్పుడు విశాఖ పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది విశాఖకి సంబంధించా లేదా ఇతర సిటీల్లో ఎక్కడన్నా డ్రగ్స్ యూజ్ చేసినటువంటి విషయాన్ని బయటపెట్టారని తెలియాల్సింది అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఈ విషయం మీద పోలీసులు అయితే సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయన. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.